నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎంవి నాగేష్ కుమార్. తాము పంపిణీ చేసిన KNM 1638 వరి రకం పంటను పరిశీలించి రైతులకు విత్తనోత్పత్తి ద్వారా కలిగే లాభాలను వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1044 మంది ఉత్తమ రైతులను గుర్తించి వారందరికీ ఉచితంగా KNM 1638 వరి విత్తనం అందజేసి విత్తనోత్పత్తిని ప్రోత్సహించినట్లు తెలిపారు. విత్తనోత్పత్తి చేపట్టే విత్తన రకం, పంట కాలం, నీటి వినియోగం, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలని సూచించారు. ఇక విత్తనోత్పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించి ప్రోత్సహించారు డాక్టర్ ఎంవి నాగేష్ కుమార్. రైతు వేదిక దగ్గర పోయినసారి KNM అని ఇచ్చింది సీడ్ మేడం ఇచ్చినది. ఆ సీడ్ వేసినాము. అప్పటి నుండి పోయిన యాసంగి వేసినాము, పోయిన వానకాలము, ఇప్పుడు యాసంగి 2 టైమ్స్ KNM వేసినాం. బాగుంది. ఒక ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది మాకు. ఆ విధంగా పంట బాగానే ఉంది. ఇప్పుడు KNM రేపు నెక్స్ట్ ఏమొస్తుంది, కొత్త రకాలు ఏమొస్తే అది వేసుకోవాలి. మళ్ళీ బాగాలేదు, ఇది బాగుంటే ఇదే కంటిన్యూ చేయాలి. ఈ సంవత్సరం ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. పడిపోవడం కానీ అట్లా ఏం లేదు, ఇది బాగుంది. నా అంచనా 30 వరకు రావచ్చు అని అనుకుంటాం. ఇంకా హార్వెస్టర్ చేయలేదు, 30 వరకు రావచ్చు. ఒక సంచి వేసి ఒకసారి ఒక సంచి వచ్చేసి వర్షాలు